ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. బర్సీదేవా అలియాస్ సుక్క ఎన్నో ఏళ్లుగా హిడ్మాతో కలిసి పనిచేసిన నాయకుడు ఇతను, మావోయిస్ట్ నాయకుడు. సో అలాంటి బర్సీదేవా ఇవాళ తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనితో పాటు 15 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. సో మరి బర్సీదేవా సరెండర్ అయ్యాడా లేదా కూంబింగ్లో భాగంగా ఎన్కౌంటర్లో భాగంగా ఒకవేళ పోలీసులు లేపేస్తానంటే సరెండర్ అయ్యాడా అన్న విషయం మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. సో ఏదేమైనప్పటికీ బర్సీదేవా ఫైనల్గా ఆఫ్టర్ హిడ్మా డెత్ సో పోలీసుల అదుపులో ఉన్నాడు. సో ఒక్కసారి మనం విజువల్ చూసుకోవచ్చు. సో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లో పలువురు కీలకమైన మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. మరికొందరు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నేత హిడ్మా చనిపోయాడు. సో తాజాగా హిడ్మా మేనల్లుడైన బర్సీదేవా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. సో బర్సీదేవా అలియాస్ సుక్కు మావోయిస్టు అగ్రనేతైన ఆయనతో పాటు 15 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. సో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సీదేవాపై 50 లక్షల రివార్డు ఉంది ఇప్పటికే. సో బర్సీదేవా స్వస్థలం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా దేవాలది ఇద్దరిది ఒకే ఊరు. సో ఇల్లు కూడా పక్కపక్కనే. అండ్ హిడ్మా దేవన్నకు చిన్నతనం నుంచే మంచి అనుబంధం ఉంది. హిడ్మా వెంట పోరుబాటులో నడిచాడు దేవన్న. సో 2015లో హిడ్మాకు పార్టీలో కీలక పదవి దక్కడంతో PLGA నెంబర్ 1 కమాండర్ బాధ్యతలను దేవన్న స్వీకరించాడు. దండకారణ్యంలో మెరుపు దాడులకు ఈ విభాగం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో అప్పటి నుంచి ఈ గ్రూప్తో పలు దాడులకు కూడా నాయకత్వం వహించాడు దేవన్న. అయితే మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడమే ధ్యేయంగా పెట్టుకుంది ఆపరేషన్ కగార్ చేపట్టింది అందుకే కేంద్ర ప్రభుత్వం. సో ఆపరేషన్ కగార్లో భాగంగా నిర్వహించిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం అందరూ తెలిసిందే. సో ఇప్పటికే పలువురు అగ్రనేతలు లొంగిపోవడం, ఎన్కౌంటర్లో మరణించడం, సో ఇలాంటి పరిస్థితులు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఏదేమైనప్పటికీ ఫైనల్గా బర్సీదేవా అలియాస్ సుక్కు సో పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి ఎన్కౌంటర్ చేస్తారనే ఒక భయంతో ఇప్పటికే పౌర హక్కులు సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కోర్టులో హాజరుపరచాలి. సో దాని తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత ఆయన్ని జైలుకి పంపడమా లేకపోతే జనజీవన స్రవంతిలో ఉంచడమా అనేది చూద్దామని చెప్పి ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు కూడా డిమాండ్ చేయడంతో పోలీసులు ఆ కోర్టుకి సంబంధించిన ప్రొసీడింగ్స్ని చూస్తున్న పరిస్థితి. సో బర్సీదేవా లొంగుబాటుపై మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.